హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చి కృష్ణాపట్నం పోర్ట్లో విండ్ మిల్ అండి. చూసారా, ఈ విండ్ మిల్ యొక్క రెక్కలు ఇవి దగ్గర దగ్గర ఒక్కొక్క విండ్ మిల్ రెక్కొచ్చి దగ్గర 16 టన్స్ ఉంటుంది, 16 టన్నులు ఉంటుంది వెయిట్. సో అలాగే దీని పొడవు వచ్చి దగ్గర దగ్గర 180 ఫీట్స్, అంటే 170 అడుగుల పైనే ఉంటుంది. చూసారా ఎంత హెవీగా ఉన్నాయో. సో ఈ వీటినన్నిటిని షిప్లో పెట్టేదానికోసం ఈ లాంగ్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇటువంటివి తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని, బట్ ఈరోజు సెట్ అయ్యింది. సో ఇది వచ్చి 0 పాయింట్ దగ్గర కృష్ణాపట్నం పోర్ట్లోనే. సో ఇవి న్యాచురల్గానే మనకి విద్యుత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. సో వీటి వల్ల ఎటువంటి ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు. చూసారుగా ఎంత లాంగ్ ఉన్నాయో. సో అదేవిధంగా ఇది సౌత్ గేట్లో దగ్గర. సో వీటిని ఆల్రెడీ 2 వెహికల్స్ మూవ్ అయిపోయాయి. సో ఇవి పంపించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటారు పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకంటే లాంగ్ వెహికల్స్ కాబట్టి. సో కేరింగ్ ఎక్కువ ఉండాలి, ఏదన్నా ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతారు. సో అందుకని మ్యాక్సిమం ట్రాఫిక్ని క్లియర్ చేసిన తర్వాత వీటిని రిలీజ్ చేశారు. బట్ ఎందుకో తెలియదు, ఈసారి విచిత్రంగా 3-4 వెహికల్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ ఎంటీగా రోడ్ని మొత్తం క్లియర్ చేసి వీటిని మూవ్ చేశారు. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. సో ఇదే 3వ విండ్ మిల్ యొక్క ఫ్యాన్. సో ఇవి దగ్గర దగ్గర 8 కిలోమీటర్స్ పోర్ట్లోని ఇంటర్నల్ ట్రావెలింగ్ చేసి వేరే బెర్త్కి వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఆ బెర్త్లో షిప్లోకి అన్లోడ్ చేస్తారు. చూసారా, వీళ్ళే వెనకాల వీల్ ఆపరేటర్ చేస్తుంటారు, అంటే లాంగ్ వెహికల్ కదా. ఈ లాంగ్ వెహికల్ ఈజీగా మలుపుల వద్ద టర్నింగ్ అవ్వాలంటే చాలా కష్టము. సో అందుకని వెనకాల కూర్చొని వీళ్ళు బ్యాక్ వీల్ డ్రైవ్ చేస్తుంటారు కటింగ్స్ కోసం. సో వీళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ఇంత లాంగ్ ట్రక్ని మనం బైక్, కార్ తోలాలంటేనే ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇంత వెహికల్ ట్రక్ అంటే చాలా ఎఫర్ట్స్ ఉండాలి డ్రైవింగ్ పైన. సో చూసారుగా ఎంత బాగున్నాయో. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.